morning everybody. From today onwards, I am your botany lecturer. For second year students, BPC students, my name is, I am Dr. Jyotirmay. From today onwards, I shall teach botany for you. So in this botany, first of all, learn about the syllabus. సో మీకు సెకండ్ ఇయర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే ప్లాంట్ ఫిజియాలజీ ఈజ్ ది మెయిన్ టాపిక్. ఈ ప్లాంట్ ఫిజియాలజీలో ఒక్కొక్క యూనిట్లోనూ ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ మీకు కవర్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ సిలబస్ని నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు సిలబస్ని కూడా ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ ఫోటోగ్రాఫ్ని లో ఉన్న యూనిట్లో 1లో ఉన్నటువంటి లెసన్ 1, లెసన్ 2 అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రతి లెసన్ 1 by 1 నేను అప్లోడ్ చేస్తాను. సో దాన్ని మీరు వెంటనే ఆ రోజు టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే మొక్కల అనేకమైన ధర్మాలను వీటిలో మనము చదువుతాము. వృక్షానికి అనేకమైన ధర్మాలు నిర్వర్తించడానికి వాటి అవయవ భాగాలు ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా పత్రాలు. సో దీనిలో మీకు మొక్కల రవాణా, ఖనిజ పోషణ, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, మొక్కల యొక్క పెరుగుదల అనేవి ముఖ్యాంశాలుగా ఉంటాయి. సో దాంట్లో యూనిట్ 1 వచ్చి ప్లాంట్ ఫిజియాలజీ, వృక్ష శరీర ధర్మశాస్త్రం. లెసన్ 1 మొక్కలలో రవాణా, లెసన్ 2 ఖనిజ పోషణ, లెసన్ 3 ఎంజైమ్స్, లెసన్ 4 ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ, లెసన్ 5 మొక్కలలో శ్వాసక్రియ, లెసన్ 6 మొక్క యొక్క పెరుగుదల అభివృద్ధి. సో ఈ 6 లెసన్స్లోనూ మీకు మొత్తం మొక్కలు నిర్వర్తించే అనేకమైన శాస్త్రాలు, దాంట్లో వృక్ష శరీర ధర్మశాస్త్రం ఒకటి. దానిలో ఈ క్రియలన్నీ జరుగుతాయి. మొక్కల రవాణా, ఖనిజ పోషణ, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, ఇటువంటి లక్షణాలన్నీ ఈ క్రియలన్నీ ఎక్కువగా మొక్కలు నిర్వర్తిస్తాయి. సో ఇవన్నీ మీకు ఈ 6 లెసన్స్లోనూ కవర్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ సూక్ష్మ జీవశాస్త్రం, దట్ ఈస్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో మీకు 2 లెసన్స్ ఉన్నాయి. 7th లెసన్ బ్యాక్టీరియం. సో ది స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, వాట్ ఆర్ ది యూజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బ్యాక్టీరియా. మొక్కలు బ్యాక్టీరియాల వల్ల అనేకమైన తెగుళ్లకు గురి అవుతూ ఉంటాయి. సో బ్యాక్టీరియా, వాటి యొక్క ఆకారము, వాటి యొక్క ప్రత్యుత్పత్తి, అవి మొక్కలపై కలుగజేసే తెగుళ్ళు, వాటి నివారణ, ఇటువంటి అంశాలను ఈ బ్యాక్టీరియా లెసన్లో మీరు చదువుకుంటారు. నెక్స్ట్ 8th లెసన్ వైరస్. సో దీనిలో కూడా మీరు వైరస్ యొక్క స్ట్రక్చర్, వైరస్ యొక్క ప్రత్యుత్పత్తి, వైరస్లు మానవులలో మరియు మొక్కలలో కలుగు చేసే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఇవన్నీ మీరు ఈ లెసన్లో చదువుకుంటారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో జన్యు శాస్త్రం, దట్ ఈస్ జెనెటిక్స్. సో మొక్కలు, వాటి యొక్క జన్యువులు, వాటిలో ఉన్న DNA, RNA, అలాగే మెండెల్ అనేకమైన సూత్రాలను కనుగొన్నారు. వాటిని మెండెల్ అనువంశిక సూత్రాలు అంటారు. ఈ మెండెల్ అనువంశిక సూత్రాలు మొక్కలకి ఎలాగా అన్వయిస్తామో వాటి గురించి, దానిలో ఏకసంకరణము, ద్విసంకరణము, వాటి యొక్క నిష్పత్తి, వీటి గురించి మీరు చదువుకుంటారు. నెక్స్ట్ 4th యూనిట్ అణుజీవ శాస్త్రం. అణుజీవ శాస్త్రం అంటే మాలిక్యులర్ బయాలజీ. ఈ మాలిక్యులర్ బయాలజీలో అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం గురించి మీకు ఇక్కడ ప్రస్తుతించడం జరుగుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ 5th యూనిట్ వచ్చి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక శాస్త్రం. జీవ సాంకేతిక శాస్త్రంలో మీకు 2 లెసన్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ మెంట్ బై బయోటెక్నాలజీ, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క అంశాలు. సో ఈ బయోటెక్నాలజీని ఎవరు కనిపెట్టారు, బయోటెక్నాలజీ దేని నుంచి రూపొందించింది, అవి వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం 11లో మీరు చదువుకుంటారు. అధ్యయనం 12లో జీవ సాంకేతిక శాస్త్రం, దాని అనువర్తనాలు. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ది బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ యొక్క రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏమిటి, ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని మొక్కలకి, సూక్ష్మజీవులకి ఎలా చేస్తారు, వాటిని ఎలా తయారు చేస్తారు, వాటిలో ప్రోబ్స్ని ఎలా వాడతారు, వాటిలో ప్లాస్మిడ్స్ అంటే ఏమిటి, ఈ మొత్తం అన్ని లెసన్స్ని మీరు వీటిలో చదువుకుంటారు. సో వాటి యొక్క అప్లికేషన్స్, అవి మొక్కలకి ఎలా అప్లై చేయాలి, సో దాంట్లో కొత్త కొత్త బయోడీజిల్స్, బయోఫెర్టిలైజర్స్, అలాగే మనము జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్, జిఎం ఫుడ్స్ని ఎలా తయారు చేస్తాము, వాటిని ఎలా వాడతాము, ఇవన్నీ మీకు ఈ అంశాల గురించి ఈ లెసన్లో మీకు చెప్పబడుతుంది. యూనిట్ 6లో మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు. సో ద రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ది హ్యూమన్ వెల్ఫేర్, అది మీకు 2 లెసన్స్ ద్వారా మీకు చెప్పబడుతుంది. ఒకటి ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు. సో మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్లో మంచి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ఫుడ్స్ని ఎలా తయారు చేస్తామో, వాటిని ఎలాగో ఉత్పత్తి చేస్తాము. నెక్స్ట్ 14th లెసన్లో మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు, సూక్ష్మజీవుల యొక్క రోల్. సో ద రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇవి మనుషుల యొక్క అంటే మానవుల యొక్క వ్యవసాయంలో ఎలా ఉపయోగపడతాయి, ఆహార ఉత్పత్తిలో ఎలా ఉపయోగపడుతుంది, పరిశ్రమల్లో ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలను మీకు ఈ లెసన్స్ ద్వారా చెప్పబడుతుంది. సో ఇక్కడ మీకు ఈ 6 యూనిట్ ద్వారా మీకు సెకండ్ ఇయర్ సిలబస్ అంతా వివరించబడి ఉంది. సో దానిలో మీకు మొట్టమొదటి లెసన్ వచ్చేది మొక్కలలో రవాణా. ఈ మొక్కలలో రవాణాలో ఎక్కువగా ఇక్కడ చెప్పబడిన అంశాలన్నీ ప్రస్తుతించబడినవి. 1 రవాణా సాధనాలు, 2 మొక్క నీటి సంబంధాలు, నీటి దురాస రవాణా, బాష్పోత్సేకము, ఖనిజ పోషకాల శోషణ మరియు రవాణా, పోషక కణజాలం ద్వారా రవాణా, ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి ప్రవాహం. సో ఈ విధంగా మొక్కల రవాణా గురించి మనము ఈ లెసన్లో మీకు చెప్పబడుతుంది. సో ఇక్కడ మొక్కలు అనేకమైన జీవక్రియలను నిర్వర్తిస్తాయని మనకు తెలుసు. ఇక్కడ ఈ లెసన్లో మీకు మొక్కలు నీటిని పీల్చుకుంటాయి, అదేవిధంగా నీరు మొక్కలకి వేర్ల ద్వారా మొక్క యొక్క కాండ భాగాలకి, పత్ర భాగాలకి, అన్ని భాగాలకి రవాణా అవుతాయి. సో ఒకవేళ మొక్క 300 అడుగుల ఎత్తు, బాగా పొడవు ఉంటే ఎత్తైన వృక్షాలకి నీరు ఎలా వెళ్తుంది, ఈ నీరు క్రింద నుండి పైకి లాగబడుతుంది అనే దానికి ఏమైనా ఆధారం ఉందా, ఇలా చేయడానికి మొక్కకి నీటికి ఉన్న సంబంధాలేంటి, వీటి గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవలసి ఉంటుంది. దీనిలో మీకు మొక్కల యొక్క రవాణా జరగాలి అంటే వాటిలో కొన్ని విషయాలను ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి విసరణ, డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే మొక్క నీటిని పీల్చుకునే పద్ధతిలో ఈ విసరణ అనేది ఎలా ప్రాముఖ్యత చూపుతుంది. సో అసలు విసరణ అంటే ఏంటో ముఖ్యంగా తెలుసుకుందాం. విసరణ అంటే ముందు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాం. ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ యొక్క మూతని తెరిచి ఉంచినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆ రూమ్ అంతా ఆ వాయు ప్రసరణతో నిండిపోయి ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ యొక్క గాఢత
మొత్తం అంతా వ్యాపించడం వలన రూమ్ అంతా పెర్ఫ్యూమ్ వాసనే వస్తుంది. అంటే ఇక్కడ వాయువులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసారం చెందాయి? ఇక్కడ మనకి వాయువులు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి వ్యాపనం చెందడం జరుగుతుంది. ఈ విధంగా వాయువులు కానీ ద్రవములు కానీ అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి వ్యాపనం చెందడాన్ని విసరణ అని అంటారు. సో ఇది మనకి మొక్కలకి నీటికి ఉన్న సంబంధాల మధ్య అన్వయిస్తే మొక్కలలో కూడా నీరు అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి, అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి వాటిలో ఉన్న అణువుల ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ అణువులు ఒక చోట నుండి ఒకరికి ప్రసారం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే వీటిలో ముఖ్యంగా ఒక కణం తీసుకోండి. కణంలో చుట్టూ కణత్వచం ఉంటుంది. కణత్వచము ఒక పంపులాగా ఉంటే మనకి అణువులు కణం వెలుపలి ప్రదేశం నుండి కణం లోపలి ప్రదేశానికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు K+ అయాన్స్ Cl- అయాన్స్ ఉన్నాయనుకోండి. K+ అయాన్స్ కణం వెలుపలి ప్రదేశం నుంచి లోపలి ప్రదేశానికి, అలాగే Cl- అయాన్స్ కణం లోపలి ప్రదేశాన్ని నుంచి వెలుపలి ప్రదేశానికి ఈ విసరణ అనే పద్ధతి ద్వారా వ్యాపనం చెందడం జరుగుతుంది. ఇది అనేక విధాలుగా చెప్పవచ్చు. మొట్టమొదటిది సులభతర విసరణ. విసరణలో సులభతర విసరణ అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అణువులు ఎప్పుడు కణానికి వెలుపలి ప్రదేశం నుండి లోపలి ప్రదేశానికి, లోపలి ప్రదేశం నుండి వెలుపలి ప్రదేశానికి విసరణ చెందుతూ ఉంటాయి. అన్ని అణువులు అదేవిధంగా క్యాటయాన్స్, యానయాన్స్ విసరణ చెందడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద సైజు ఉన్న ప్రోటీన్లు అటువంటి వ్యాపనము చెందడానికి వీలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే దీనిలో సైజు పెద్దదయ్యే కొద్దీ కణత్వచము వాటిని ప్రయాణించడానికి వీలుగా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే వెలుపలి త్వచంలో కొన్ని రకాల ప్రోటీన్లు, వాటి పేరు పోరిన్స్. పోరిన్స్ అనే ఒక రకమైన ప్రోటీన్లు పెద్ద పెద్ద రంధ్రాలను ఏర్పరిచి వాటి ద్వారా పెద్ద పెద్ద సైజు ప్రోటీన్లను, అణువులను వ్యాపనం చెందడానికి వీలుగా చేస్తుంది. ఇటువంటి ప్రోటీన్లను పోరిన్స్ లేదా ఎక్వాపోరిన్స్ అని అంటారు. సో మొట్టమొదటి బిట్ మీకు ఈ లెసన్ నుండి వాట్ ఈజ్ మెంట్ బై పోరిన్స్. పోరిన్స్ అనగానేమి అంటే పోరిన్స్ అనే ఒక పెద్ద సైజు ప్రోటీన్లు వెలుపలి త్వచంలో అనేకమైన రంధ్రాలను చేసి వాటి ద్వారా వ్యాపనం చెందడానికి వీలు లేనటువంటి ప్రోటీన్లు, అణువులు చలించడానికి తోడ్పడుతుంది. ఇటువంటి పంపులను ఆక్వాపోరిన్స్ లేదా పోరిన్స్ అని అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? బ్యాక్టీరియాలో వెలుపలి త్వచంలోను, మైటోకాండ్రియా వెలుపలి త్వచంలోను, ప్లాస్టిడ్స్ అంటే క్లోరోప్లాస్టిడ్స్ ఉన్నాయి కదా, హరిత రేణువులు, వాటి యొక్క వెలుపలి త్వచంలోను ముఖ్యంగా ఉంటాయి. ఈ విధంగా ఎటువంటి ప్రోటీన్లనైనా ఎటువంటి అయాన్లనైనా త్వచం ద్వారా సులభ రవాణా చేయడాన్ని సులభతర విసరణ, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని అంటారు. సో ఇక్కడ విసరణ అంటే మనం తెలుసుకున్నాము. ఈ విసరణ జరుగుతున్న ప్రదేశంలో ఎక్కువగా మనకి 3 రకాల అంశాలను మనం ప్రస్తుతించవచ్చు. ఒకటి, ఒకే వైపుకి ఏకదిశ ప్రయాణం చేస్తే అయాన్లు దాని యూనిపోర్ట్ అని అంటారు. ఇక్కడ ఒకవైపుకి మాత్రమే ఏకదిశలో అయాన్ల చలనం జరుగుతుంది. సింపోర్ట్ అంటే క్యాటయాన్స్, యానయాన్స్ కూడా ఒకే దిశలో వెలుపలి నుంచి లోపలికి ఒకే దిశలో ప్రయాణం చేస్తే దాన్ని
అటువంటి అయాన్ల చలనాన్ని సింపోర్ట్ అని అంటారు. కానీ యాంటీపోర్ట్ అంటే ఒకవేళ క్యాటియాన్ ఒకవైపుకు ప్రయాణం చేస్తే యానియాన్ వాటికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది. సో ఆ విధంగా అయాన్లు వ్యతిరేక దిశలో చలించడాన్ని యాంటీపోర్ట్ అంటారు. సో ఈ సులభతర విసరణలో మనం ముఖ్యంగా 3 అంశాలను తెలుసుకొనవచ్చు. ఒకటి యూనిపోర్ట్, రెండోది సింపోర్ట్, మూడోది మనం యాంటీపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అణువులు త్వచం వెలుపలి వైపు నుంచి లోపలి వైపుకి ప్రయాణిస్తూ ఉంటాయి. దేని ద్వారా ప్రయాణిస్తాయి? నీటి ద్వారా ప్రయాణిస్తాయి. సో ఇప్పుడు మనం నీటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. నీటికి చలించే గుణం ఉంటుంది. నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. ఈ నీటిలో ద్వారా అయాన్లు ప్రయాణం చేయాలంటే మనము 3 అంశాల గురించి ముఖ్యంగా తెలుసుకోవలను. ఒకటి నీటి అంశం, దట్ ఈజ్ నీటి సక్మం, రెండోది ద్రావిత సక్మం, మూడోది పీడన సక్మం. నీటి సక్మం అంటే వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్ అంటే నీటి యొక్క పీడనం. నీరు వేరు ద్వారా పీల్చుకొనబడి మొక్క కాండ భాగాలకు, పత్ర భాగాలకు సప్లై చేయబడుతూ ఉంటుంది. ఈ విధంగా వెళ్తున్నప్పుడు కొంత ప్రెషర్ క్రింద నుంచి క్రియేట్ అవ్వడం వలన నీరు క్రింద నుండి పైకి లాగబడుతుంది. సో ఈ విధంగా నీటిలో కలిగే పీడనాన్ని నీటి సక్మం అని అంటారు. దీన్నే రసాయన సక్మం అని కూడా, కెమికల్ పొటెన్షియల్ ఆర్ వాటర్ పొటెన్షియల్ అని చెప్పబడుతుంది. దీనిని సై అనే ఒక అక్షరంతో మనము గుర్తించడం జరుగుతుంది. సో నీటి సక్మం యొక్క సంకేతకం సైతో సూచిస్తాం. అలాగే వీటి యొక్క పీడన ప్రమాణాలు పాస్కల్స్. సో ఎప్పుడు శుద్ధమైన నీటికి నీటి సక్మం 0గా పరిగణించబడుతుంది. ఈ శుద్ధమైన నీటికి ఉన్న రసాయన సక్మము దాన్ని సైతో సూచిస్తారు. వాటి యొక్క ప్రమాణాలు పాస్కల్లో కొలుస్తారు. సో నీటిలో కలిగే పీడనాన్ని నీటి సక్మం అని అంటారు. సో ఇప్పుడు శుద్ధమైన నీటిలో ఏదైనా ద్రావితాన్ని కరిగించినప్పుడు ఆ ద్రావణంలో నీటి అణువుల సంఖ్య, నీటి గాఢత తగ్గిపోయి నీటి సక్మం విలువ కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా ద్రావణాలు అన్నీ శుద్ధమైన నీటితో పోలిస్తే వాటిలో ద్రావితాన్ని కలుపుతున్న కొద్దీ నీటి సక్మంలో తగ్గుదల కనిపిస్తుంది. ఇటువంటి దాన్ని ద్రావిత సక్మం, దీన్ని సైఎస్తో కొలుస్తారు. దీన్ని ఏమంటారు? ద్రావిత సక్మం అని అంటారు. సో మీకు నీటి సక్మం చెప్పాను, ద్రావిత సక్మం చెప్పాను. సో దీనిలో మీకు పీడన సక్మం అని కూడా ఉంటుంది. అంటే ఒక ద్రావితాన్ని కలిపినప్పుడు నీటి సక్మం విలువ తగ్గిపోతే దానిని ఏమంటారు? ద్రావిత సక్మం అని అంటారు. ఇప్పుడు దానిలో పీడనం కలుగుతుంది కదా, నీరు పైకి లాగబడుతున్నప్పుడు, అప్పుడు దానిని పీడన సక్మం అని అంటారు. అంటే ఒక కణాన్ని తీసుకెళ్ళి అధిక గాఢత గల ద్రావణంలో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీరు బయట నుండి లోపలికి ప్రవేశించడం వలన కణం నీటిని పీల్చుకొనబడిపోయి ఉబ్బుతుంది. ఈ స్థితిని స్ఫిత స్థితి, టర్జిడిటీ అని అంటారు. ఈ స్థితిలో దానిలో కొంత పీడనము ఉత్పత్తి అవుతుంది. దాన్ని పీడన సక్మం అని అంటారు. సో ఒక కణం నీటిని పీల్చుకోవడం వలన కణం ఉబ్బి స్ఫిత స్థితికి చేరుకుంటుంది. నీరు ప్రవేశించడం వలన ఈ స్ఫిత కణము నీటి సక్మంలో అనేకమైన పీడనాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ పీడనాన్ని పీడన సక్మం అని అంటారు. దీన్ని సైపీతో కొలుస్తారు. సో ఈ విధంగా నీటి సక్మం, ద్రావిత సక్మం, పీడన సక్మం అనే 3 రకాల సక్మాలతో ప్రభావితమై ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఈ క్రింది సమీకరణాన్ని సూచించవచ్చు.
నీటి సక్మం ఈక్వల్ టు ద్రావిత సక్మము ప్లస్ పీడన సక్మం. సో నీటి సక్మం విలువ ఎప్పుడు 0 ఉండడం వలన రుణాత్మకంగా ఉంటుంది. సో ఇది నీటి సక్మం గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ద్రవాభిసరణ. మీకు విసరణ గురించి చెప్పాను. విసరణ అంటే నీటి అణువుల వ్యాపనము లేదా ఆ వాయువుల వ్యాపనము అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి చేరితే దానిని విసరణ అని అంటారు. ఇప్పుడు ద్రవాభిసరణ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నీటి అణువుల చలనము అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశానికి అర్ధ పారగమ్య త్వచం ద్వారా లేదా భేదక త్వచం ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణ అంటారు. సో ది మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది లోయర్ కాన్సన్ట్రేషన్ టు ది హయ్యర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మాసిస్. దీన్ని ఇంగ్లీష్లో ఆస్మాసిస్ అని అంటాము. ఇక్కడ మీరు గాఢతతో చెప్పినప్పుడు అధిక గాఢత గల ప్రదేశానికి ప్రయాణిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. సో నీరెప్పుడు అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశానికి చలిస్తే దాన్ని ద్రవాభిసరణ అంటారు. ఇప్పుడు నీటి సక్మం అనే వర్డ్ యూజ్ చేసి చెప్పామనుకోండి, ఇదే నిర్వచనాన్ని నీటి యొక్క అణువుల చలనము ఆ అధిక నీటి రసాయన సక్మం నుండి అల్ప నీటి రసాయన సక్మానికి అర్ధ పారగమ్య త్వచం ద్వారా ప్రయాణిస్తే దీనిని ద్రవాభిసరణ అని అంటారు. సో ఈ విధంగా కూడా మనము నిర్వచనం చెప్పచ్చు. గాఢత గురించి చెప్పినప్పుడు అల్ప గాఢత నుండి అధిక గాఢత అని చెప్పాలి. నీటి సక్మం అని చెప్పాలనుకున్నప్పుడు నీటి యొక్క చలనము ఇక్కడ మీరు అల్ప గాఢత అని చెప్పాం కదా, దాని బదులు ఏమని చెప్పాలి? అధిక నీటి రసాయన సక్మం నుండి అల్ప నీటి రసాయన సక్మానికి నీటి అణువుల చలనాన్ని ద్రవాభిసరణ అని అంటారు. సో ఈ విధంగా ద్రవాభిసరణను మనము అర్థం చేసుకోవడానికి మీకు దీనికి ఒక ప్రయోగం ఉంది. ఆ ప్రయోగం పేరు థిసిల్-గెరాటు ప్రయోగము, థిసిల్-ఫనెల్ ప్రయోగము అని చెప్పవచ్చు. సో దీనికి మనకి కావలసిన పరికరములు ఒక బీకరు, ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్లో చూపిస్తున్నాం, గ్లాస్ బీకరు, దాని మీద ఒక థిసిల్-ఫనెల్, నీరు, చక్కెర ద్రావణము, ఒక దారము, ఒక ఎగ్ షెల్. సో ఇది డయాగ్రామ్. సీ హియర్. దీనికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది. మొట్టమొదట మనము ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ని తీసుకోవాలి. సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ఎలా వస్తుంది? ఒక ఎగ్ తీసుకుని దాన్ని అధిక గాఢత గల సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేయడం వలన వాటి యొక్క పై పెంకు కరిగిపోయి దానిలో ఒక సన్నని పొర వంటి నిర్మాణం మాత్రమే మిగులుతుంది. ఆ సన్నని పొరకి పైన ఒక చిన్న రంధ్రాన్ని చేసి లోపల ఉన్న తెల్ల సొనను పచ్చ సొనను తీసివేస్తే మనకు ఒక పొర మాత్రమే మిగులుతుంది. మనం ఈ పొరను విచక్షణ స్తరము అని అంటాము. దీన్నే మనము అర్ధపారగమ్య త్వచంగా ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. లేదా మార్కెట్లో మస్క్లీన్ క్లాత్ అని దొరుకుతుంది. ఆ క్లాత్ను కూడా తీసుకొచ్చి మనము విచక్షణ స్తరంగా లేదా అర్ధపారగమ్య త్వచంలాగా కూడా వాడవచ్చు. దీనిలో మనము ద్రవాభిసరణ ప్రయోగాన్ని వివరించడానికి ఒక ద్రావణం తీసుకుని దానిలో చక్కెరను కలపాలి. అప్పుడు ఆ ద్రావణం ఏమవుతుంది? సుక్రోజ్ ద్రావణం అవుతుంది. సో మొట్టమొదట మనము థిసిల్-ఫనెల్, ఇక్కడ తెరగేసి కుండను బోర్లించినట్లుగా ఒక ట్యూబ్కి అమరి ఉన్న దాన్ని, ఆ పరికరాన్ని థిసిల్-ఫనెల్, థిసిల్-గెరాటు అని అంటారు. ఈ థిసిల్-గెరాటుకి ఉన్న కుండ వంటి నిర్మాణం క్రింది భాగంలో మూతి తెరవబడి ఉంటుంది, ఖాళీ అన్నమాట.
కుండలాగా పూర్తిగా మూయబడి ఉండదు, కింద ఖాళీగా ఉండి తెరవబడి ఉంటుంది. దానికి మనము తీసుకున్న కోడిగుడ్డు పొరను క్రింది భాగంలో కట్టేసి దారంతో గట్టిగా బిగించవలెను. అప్పుడు దానిలో మనము చక్కెర ద్రావణాన్ని తీసుకొనవలెను. ఈ చక్కెర ద్రావణం యొక్క మట్టము ఎంతవరకు వచ్చిందో గ్లాస్ ట్యూబ్లో దానిని L1గా గుర్తించవలెను. తరువాత ఒక బీకర్ తీసుకుని ఆ బీకర్ని నీటితో నింపవలెను. ఈ నీటితో నింపిన బీకరులో థిసిల్ గరాట్ ఫనెల్ను పటంలో చూపిన విధముగా అమర్చి దానిని స్టాండ్నకు స్క్రూ సహాయంతో బిగించి కట్టి ఉంచవలెను. ఈ విధంగా తయారు చేసిన ఈ ప్రయోగాన్ని ఒక అర్ధగంట మనము అలా వదిలేసి అర్ధగంట తర్వాత మనము దాన్ని పరిశీలించినచో అక్కడ మీకు ద్రావణ మట్టము మొట్టమొదట మీరు తొలి మట్టాన్ని గుర్తించారు, దాన్ని L1 అని నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే అర్ధగంట తర్వాత దాని యొక్క మట్టము పెరిగి కొత్త తుది మట్టము ఏర్పడింది, దాన్ని L2గా గుర్తించవలను. సో ఈ విధంగా జరిగిన ప్రయోగాన్ని మనము పరిశీలించడంతో మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే బీకరులో ఉన్న నీరుకు అల్ప గాఢత, థిసిల్ గరాటులో ఉన్న నీరు సుక్రోజ్ ద్రావణం గనుక ఒక ద్రావితాన్ని కలిపాము గనుక అధిక గాఢత గల ద్రావణంగా అది మారిపోయింది. సో ఇప్పుడు నీటి అణువుల యొక్క చలనము అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశానికి మనము పెట్టిన కోడిగుడ్డు పొర, అది విచక్షణ స్తరము, అర్ధపారగమ్య త్వచం ద్వారా ప్రయాణించడం వలన థిసిల్ గరాటులో నీటి సంఖ్య పెరిగి నీటి మట్టము పెరిగి తుది మట్టంగా ఏర్పడింది. సో అంటే దీన్ని బట్టి మనము ద్రవాభిసరణ అనే ప్రక్రియ ఈ ప్రయోగం ద్వారా జరిగిందని నిరూపించబడింది. సో ఇక్కడ నీటి అణువుల చలనము అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశానికి జరిగిన దేని ద్వారా అర్ధపారగమ్య త్వచం ద్వారా. సో ఈ విధంగా ద్రవాభిసరణ ప్రక్రియ ఇక్కడ నిరూపించబడింది. అదేవిధంగా పొటాటో ఆస్మోస్కోప్ అని మీకు ప్రాక్టికల్లో ప్రయోగం ద్వారా కూడా నిరూపించవచ్చు. ఇక్కడ పొటాటో అనేది అర్ధపారగమ్య త్వచంలాగా పనిచేస్తుంది. దీన్ని మీకు ప్రాక్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మీకు ఈ మొట్టమొదట ఈ లెసన్లో మొక్కల రవాణాలో విసరణ అంటే ఏంటి, ద్రవాభిసరణ అంటే ఏంటి, యూనిపోర్ట్, సింపోర్ట్, అలాగే యాంటీపోర్ట్ అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎత్తైన వృక్షాలలో నీరు క్రింద నుంచి పైకి ఎలా లాగపడుతుంది అనే అంశం గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.